శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి మధ్యాహ్నం 2:11 వరకు, తదుపరి నవమి. చిత్తా నక్షత్రం రాత్రి 7:57 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. సిద్ధం యోగం తెల్లవారుజామున 5:51 వరకు, తదుపరి సాధ్య యోగం. భవకరణం మధ్యాహ్నం 2:11 వరకు, తదుపరి బాలవకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 2:03 నుండి 3:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:58 నుండి 5:49 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:53 నుండి 2:38 వరకు. ఇక నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలని అనుసరించి, అంటే పంచాంగాన్ని అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన కనుక మనం చూచినట్లయితే ఈనాటి తిథి అష్టమి. నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రం నాడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దామోదర స్తోత్రం లేదా చెన్నకేశవ స్వామి అని కొన్ని ప్రాంతాల్లో విష్ణుమూర్తి యొక్క స్వరూపం ఉంటుంది. ఆయా దేవతామూర్తులను దర్శించినట్లయితే చాలా విశేషమైన ఫలితాన్ని మనందరం పొందవచ్చు. అలాగే అష్టమి నాడు భైరవుడికి చాలా విశేషమైనటువంటి తిథి ఇది. ఈ భైరవుడి తిథి ఈనాడు ఆదివారం కూడా కలిసి రావడం చాలా విశేషం. సమస్త భయాలను పోగొట్టి అభయాన్ని ఇచ్చేటటువంటి స్వరూపం కాలభైరవుడు. శత్రు భీతి, శత్రు బాధ ఏదైతే ఉన్నదో దానంతటినీ కూడా హరించేటటువంటి వాడు భైరవుడు. ఈ భైరవుడు ఈశ్వరుడి యొక్క అంగదేవతల్లో పరివారంలో ఒకడు. శివాలయంలో ఉన్నటువంటి భైరవుణ్ణి ఈనాడు దర్శించి శత్రుభీతి, శత్రుబాధ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి రుణాలు, కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు మినపగారెల్ని కాలభైరవుడికి నివేదన చేసి దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం అని ప్రారంభమైనటువంటి కాలభైరవ అష్టకాన్ని పఠించి ఆ భైరవుడిని సంప్రీతిగా అర్చించినట్లయితే వారందరికీ ఆ శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్త కామ్యసిద్ధి కలుగుతుంది. సమస్త విధాలైనటువంటి భయాలు కూడా హరింపబడతాయి. అటువంటి జగదంబ జగన్మాత యొక్క దివ్యకృప, కాలభైరవుడి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలని శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం నేడు లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల శుభ ఫలితాలు లభించబోతున్నాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్యక్రమాలు శుభావహంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రమే అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ అష్టమి మధ్యాహ్నం 2:11 వరకు, తదుపరి నవమి, ఆదివారం. నక్షత్రం చిత్త. ఈనాటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్ర కేతువులు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విద్యార్థులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అనుకున్న కళాశాల ప్రవేశం సునాయాసంగా లభిస్తుంది. నిరుద్యోగులు చేసిన ప్రయత్నాలన్నీ సఫలమై చక్కని ఉద్యోగం, ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అయితే దూరపు ప్రాంతాల్లో మాత్రం రావచ్చు. స్థాన చలన ఆలోచనని ఏమాత్రం చేయరు. ఉన్నటువంటి చోట్లోనే తాము చేస్తున్న ఉద్యోగంలో కొనసాగుతూ ఉంటారు.
పై అధికారులతో విరోధభావం ఏమాత్రము వీరికుండదు. అలాగే పై అధికారులు వీరిని సరైనటువంటి దృష్టితోనే చూస్తూ ఉంటారు కూడా. చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రము ఈ రోజున ఈ రాశి వారికి ఉండవు. రుణాన్ని ఇంతకుముందు తీసుకున్నటువంటి వారిని ప్రార్థనపూర్వకంగా అడుగుతారు. కొంతలో కొంత ధనం వెనక్కి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యునికి ఎర్రని పుష్పాలతో పూజ చేసి దాడిమి ఫలం అంటే దానిమ్మ పండుని నైవేద్యం చేయడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎప్పటి నుండో తమకున్నటువంటి ముఖ్యమైన స్థలాన్ని కానీ పొలాన్ని కానీ భూమిని కానీ అమ్మి దాన్ని మరో చోట పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచనకి వస్తారు. దానికి సంబంధించిన ప్రయత్నాలను చేయడం కోసం దూర ప్రయాణాలని చేస్తారు కూడా. ఏ విధమైన శత్రుబాధ లేకుండా ఉండేటువంటి కారణంగా 10 మంది సహకరిస్తూ ఉండేటువంటి కారణంగా తాము చేస్తున్న ప్రయత్నాలు తొందరగానే సఫలమయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం అనుకూలమైనటువంటి విధానంగా ఉంటుంది. ఆదాయం కూడా చాలా బాగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మాత్రం మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని గంధజలంతో అభిషేకించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగించుకోగలుగుతారు. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి సర్దుకుపోతూ కనిపిస్తారు. పై అధికారుల విషయంలో సంయమనాన్ని పాటిస్తారు. పై అధికారులు కూడా వీరి సహజమైన ధర్మబద్ధ విధానాన్ని గమనించి ఏ విధమైన ఇబ్బందులకి వీరిని గురి చేయకపోవడం విశేషం. న్యాయస్థానాల్లో ఏ విధమైన అభియోగాలు అపరిష్కృతంగా లేకుండా ఉండే కారణంగాను అంతకు ముందు వచ్చినటువంటి అభియోగాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయిన కారణంగాను సంతోషకరంగా ఉండగలుగుతారు. తీర్థయాత్రలకో పుణ్యస్నానాలకో లేక దైవానికి సంబంధించిన మొక్కులను తీర్చుకోవడానికో ప్రయత్నిస్తారు, కానీ అవి ప్రయత్న రూపంలోనే ఉండిపోతాయి తప్ప అమలయ్యే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు పద్మావతీదేవిని పంచపుష్ప జలంతో అభిషేకించి అమ్మవారికి గోక్షీర పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సకల జనుల సంపూర్ణ సహకారాన్ని పొందగలుగుతారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని అనుమానాస్పదమైనటువంటి దృష్టితో చూస్తూ గోచరిస్తారు. వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలను చేస్తే అది అనుకూలించి తీరుతుంది. అయితే వారితో మాట్లాడే మాటల సందర్భంగా వ్యక్తిత్వాలు వీరిది బయటపడే అవకాశం కారణంగా వెంటనే కుదిరే అవకాశాలు తక్కువ కావచ్చు. చేసేటటువంటి ప్రతి పనిని అనుకూలమైన ధోరణిలోనే చేయాలని ప్రయత్నిస్తారు, కానీ మాట తొందరలో అననుకూలత గోచరించే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ పెట్టి సొమ్ముని సంపాదించాలని ఆలోచిస్తారు. అనుకున్నంత రాకపోవచ్చు, కానీ మధ్యమంగా మాత్రం లాభం రావడం ఉంటుంది. శారీరకమైనటువంటి వ్యాయామానికి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఆరోగ్య పరిరక్షణ కోసం తప్పక ఆరోగ్యం స్వస్థతకి వచ్చి తీరుతుంది. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శంకరునికి మల్లికా పుష్పాలతో పూజ చేసి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే మానసిక స్వస్థత కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ధైర్య సాహసాల్ని కలిగి ఉంటారు.
ప్రభుత్వంలో రాజకీయపు పలుకుబడిని బాగా పొందుతారు. ప్రభుత్వంలో ఉన్నత స్థానం పొందినటువంటి వారితో పరిచయాల్ని బాగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. వాటిని దుర్వినియోగపరచకుండా ఉండేందుకు మాత్రం ప్రయత్నాన్ని చేయగలగాలి. తమకున్నటువంటి స్థలమో పొలమో ఇల్లో మొదలైనటువంటి వాటిని అమ్మ చూపేటటువంటి సందర్భంలో సరైనటువంటి పత్రాలని మాత్రమే ఇవ్వాలి తప్ప తేడా ఉన్నటువంటి పత్రాలని ఇచ్చినట్లయితే విషయం కారాగారం దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ధర్మబద్ధంగా ఉండి తీరాల్సిందే. ఇంతకుముందు ఎక్కడైనా ప్రభుత్వ రంగ సంస్థలో లేదా ప్రైవేటు వారి దగ్గర నుండి రుణాన్ని సేకరించి అంటే తీసుకుని ఉంటే తీర్చేందుకు తగిన ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు ఉమామహేశ్వరుని చామంతులతో అర్చించి నారికేళాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య స్వస్థత కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఆనందంగా ఉంటారు. ఏ విధమైన కష్ట నిష్ఠురాలు రాకుండా ఉండేందుకు అనుక్షణం తగినటువంటి జాగ్రత్తతోనే ఉంటారు. ప్రతి పత్రాన్ని భద్రంగా దాస్తారు. ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి పత్రాన్ని కూడా 1కి 2 సార్లు పరామర్శించుకుంటూ ఉంటారు. ఎక్కడైనా వీరికి భూములు అలాగే పొలాలు ఇతరమైనవి ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు సరిహద్దు రాళ్ళని పరిశీలించుకుంటూ తగినటువంటి భద్రతతో ఉంటారు. కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. అలాగే తమ సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారికి చక్కని కళాశాల ప్రవేశం దాదాపు 1కి 2 కలిగే అవకాశం గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు దత్తాత్రేయ స్వామిని చందన ద్రవంతో అభిషేకించి పులిహారని సమర్పించినట్లయితే నైవేద్యంగా మానసికమైన భయం తొలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగాన్ని చేయాలనే గట్టి పట్టుదలతో ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. కానీ ఉద్యోగ స్థలానికి సకాలంలో వెళ్ళకపోవడం, పై అధికారులతో మాట్లాడే తీరు అంతగా సరి లేకపోవడం కారణంగా ఉద్యోగంలో వీరే కొనసాగలేకపోవచ్చు. చేసేటటువంటి ప్రతిభని ఏకాగ్రతతో చేయవలసి ఉన్నప్పటికీ కూడా ఇతరమైనటువంటి వ్యావృత్తుల కారణంగా అంతటి ఏకాగ్రతతో పనిచేసే అవకాశం తక్కువగా ఉండొచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపారాన్ని వృద్ధి చేయాలనే ఆలోచనతో ఎక్కువ పెట్టుబడిని ఆశిస్తూ భాగస్వాములకి పత్రాలని పంపించే విధానం గోచరిస్తోంది. భాగస్వాములు ఏ విధంగానూ అనుకూలించే స్థితి ఈ రోజున ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు నందివర్ధనాలతో మృత్యుంజయుణ్ణి పూజించినట్లయితే ఏ విధమైన అధైర్యము లేకుండా ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సరైనటువంటి నిర్ణయాన్ని వివాహ విషయంలో చేసుకోలేకపోయే విధానం గోచరిస్తోంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి సరైనటువంటి స్థితికి తేవడం ఎంతైనా అవసరం. మిత్రులతో బంధువులతో దూకుడుతనంతో ప్రవర్తించేటువంటి కారణంగా కొంతమంది మిత్రులు కొంతమంది బంధువులు దూరమయ్యే అవకాశం గోచరిస్తోంది. సకాలంలో వడ్డీని చెల్లించలేకపోయేటటువంటి కారణంగా బ్యాంకు వారు ప్రత్యేకంగా తాఖీదుల్ని పంపించే అవకాశం కూడా గోచరిస్తోంది. అహంకార భావం పెరిగేటటువంటి కారణంగా వ్యాపారం కూడా కొంత తక్కువగా ఉండే విధానం గోచరిస్తోంది. ఆలోచించి మాత్రమే ఏ నిర్ణయాన్నైనా చేయాలి తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని చేయడం ఏమాత్రము సరి కానే కాదనే విషయాన్ని అవగతం చేసుకోగలగాలి. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ప్రసన్నాంజనేయ స్వామిని సింధూరంతో అర్చించినట్లయితే ధైర్య సాహసాలు
సొంతమవుతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మాట తొందరతనం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పై అధికారులతో మాట్లాడే తీరు సరిగా లేని కారణంగా దూర ప్రాంతానికి స్థానచలనాన్ని చేయించే అవకాశం కానీ, లేదా ఉన్నటువంటి ఉద్యోగంలో అనవసరమైన తాకీదులని పొందవలసిన అవసరం కానీ కలగచ్చు. వ్యాపారం ఒడిదుడుకులతో ఉండొచ్చు. అలాగే వృత్తిపరమైనటువంటి ఆదాయంలో తాత్కాలికమైనటువంటి నష్టం గోచరించవచ్చు. ఏ విధమైనటువంటి అనుకూలత లేనటువంటి కారణంగా మానసికమైనటువంటి ఇబ్బందికి గురైనటువంటి ఈ రాశివారు ఉద్యోగాన్ని విరమించేటటువంటి స్థాయి దాకా రావచ్చు. కుటుంబంలో ఉండే ప్రతి విషయము బయటికి వెళ్ళిపోతూ ఉండేటటువంటి కారణంగా బంధుజనం అలాగే మిత్రులు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు తల నొప్పిగా పరిణమించే అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైన వ్యతిరేకమైనటువంటి భావం లేకుండా కానీ ఉండగలిగినట్లయితే ఈ రాశివారు సుఖమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు బడబానల ఆంజనేయ స్వామిని అర్చించినట్లయితే ధైర్య సాహసాలు సొంతం అవుతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నిరాశావాదం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. ఏ పనిలోనికి వెళ్ళాలనే ఉత్సాహం ఏమాత్రము ఉండకుండా ఉంటుంది. ఇతరులు ఎవరు చెప్పిన విషయాన్నైనా సరే ఇష్టంతో విన్నట్లుగా ఉంటారు. కానీ ఆ పని ఏమాత్రము చెవికి ఎక్కించుకుని తలకి ఎక్కించుకునే విధానమే ఉండకపోవచ్చు. అనుకూలమైనటువంటి వారి ఆలోచనలన్నింటినీ తిప్పి కొడతారు. దాంతో ఇతరులకి వీరి విషయంలో పట్టించుకోవాలనే శ్రద్ధ ఏమాత్రం ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపార అవకాశాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సకాలంలో స్పందించకపోయేటటువంటి కారణంగా ఏ విధమైన వ్యాపార అభివృద్ధి ఉండకపోవచ్చు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు వినియోగదారులకి సరైనటువంటి న్యాయ పద్ధతిని పాటించకపోయేటటువంటి కారణంగా సకాలంలో వినియోగదారునికి ఆ వస్తువుని అందించలేకపోయేటటువంటి కారణంగా వృత్తి కూడా మధ్యమంగా ఉంటుంది ఈ రోజున ఈ రాశి వారికి. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు విజయాంజనేయ స్వామిని తమలపాకులతో అర్చించినట్లయితే సంపూర్ణంగా విఘ్నాలు తొలగిపోతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యంలో ఖచ్చితంగా తేడా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన కీళ్లకు సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవన చేయడం ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మంచిది. దూరభార ప్రయాణాలను చేయకుండా ఉన్నటువంటి చోటునే మొత్తం వ్యవహారానంతటి సాగించుకోగలిగిన ఏర్పాట్లను చేసుకోవడం మంచిది. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారికి తాత్కాలికమైనటువంటి లాభం కలుగుతుంది తప్ప శాశ్వత లాభం కలిగే అవకాశం ఏమాత్రమూ లేనే లేదు. మిత్రులతో ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉండేటువంటి కారణంగా అనుకూలమైనటువంటి ఫలితాలు లభించడం తక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా అదృష్టం మీద నమ్ముకుని స్పెక్యులేషన్ ద్వారా ఆదాయాన్ని పొందాలి అని అనుకుంటారు. అది సరైనటువంటి నిర్ణయం ఏమాత్రమూ కాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు సింధూరాంజనేయ స్వామిని హృదయపూర్వకంగా అర్చించినట్లయితే భయ ఆందోళన తొలగిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహోపకరణ సామగ్రి కోసమని హెచ్చుగా సొమ్ముని ఖర్చు చేసే విధానం గోచరిస్తోంది. రుణాన్ని తీసుకుని కూడా ఆడంబరాలకి అట్టహాసాలకి వీధి భోజనాలకి సంపూర్ణంగా వ్యయం చేసే అవకాశం గోచరిస్తోంది.
ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నటువంటి వీరు వీధి భోజనాల కారణంగా మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాలు రెండూ మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేష లాభాన్ని పొందించే అవకాశం ఏమాత్రము కలిగేవి కాకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉండొచ్చు. కుటుంబంలో సంతానానికి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి లాభాలే కలుగుతాయి, కానీ వచ్చినటువంటి ఆ కళాశాల ప్రవేశాలు ఈ విద్యార్థులకి నచ్చకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు రామలింగేశ్వర స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి, వాస్తుపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి, వాస్తుపరంగా సకల శుభాలు అందిపుచ్చుకోవాలంటే గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గృహంలో పూజా మందిరానికి ఎప్పుడు 2 తలుపులు ఉండేలాగా చూసుకోవాలి. పూజా మందిరానికి ఒకే ఒక తలుపు ఉన్నట్లయితే ఇంట్లో అనుకూల శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పూజా మందిరానికి 2 తలుపులు ఉండేలాగా చూసుకోండి. అలాగే పూజా మందిరానికి తప్పనిసరిగా గడప ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గృహంలో సాధ్యమైనంత వరకు ప్రతిధ్వనులు వినిపించకూడదు. ఏవైనా శబ్దాలు వచ్చినప్పుడు ఆ శబ్దానికి వెంటనే గృహంలో ప్రతిధ్వని వినిపించినట్లయితే వాస్తుపరంగా దాన్ని దోషంగా గుర్తించాలి. అలాగే వేరే గృహంలో ఉపయోగించినటువంటి నీరు మన ఇంటి ఆవరణలోకి రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు ఇంటికి వాస్తుపరంగా ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. వాస్తుశాస్త్రపరంగా ఒక గృహంలో తూర్పు దిక్కుకి ఉత్తరం దిక్కుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తూర్పు ఉత్తర దిక్కులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇంటికి చాలా వరకు వాస్తు దోషాలు లేనట్లుగానే వాస్తుశాస్త్రంలో చెప్పారు. పూజా మందిరంలో భగవంతుణ్ణి పూజించేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ భగవంతుణ్ణి పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గృహంలో తూర్పు దిక్కులో ఉత్తర దిక్కులో సాధ్యమైనంత వరకు పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. అక్కడ చెత్త లేకుండా చూసుకోవాలి. అందుకే డస్ట్బిన్ అనేది ఎప్పుడు తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ లేకుండా చూసుకోవాలి. అలాగే ఒక గృహంలో దక్షిణం పెరిగినట్లయితే ఇంటి యజమానికి కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉత్తరం కంటే దక్షిణం పెరగకూడదు. కాబట్టి ఒక ఇంట్లో సాధ్యమైనంత వరకు తూర్పు ఉత్తరం అంటే ఈశాన్యంలో ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఆ ఇంటి యజమానికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే గృహంలో బీము కిందకి వచ్చేలాగా మంచాలు ఏర్పాటు చేసుకోకూడదు. సోఫాలు కానీ డైనింగ్ టేబుల్ కానీ మంచాలు కానీ బీమ్ కిందకి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. బీమ్ కింద భోజనం చేసినా నిద్రించినా దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఒక గృహంలో నైరుతి దిక్కు వైపు ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల చాలా వరకు వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వాస్తు శాస్త్రంలో వీధి పోటు అనేది చాలా ప్రాధాన్యతగా చెప్పడం జరిగింది. ఏ గృహానికైనా సరే ఎదురుగా ఒక రోడ్డు వచ్చి వీధిపోటు వచ్చినట్లయితే ఆ వీధిపోటును పోగొట్టే శక్తి గణపతికి ఉంటుంది. అయితే వీధిపోటుల్లో కూడా ఈశాన్యం వీధిపోటు అనేది విశేషంగా సహకరిస్తుంది. ఒక గృహానికి ఈశాన్యం వీధిపోటు ఉన్నట్లయితే అది ధనలాభాన్ని కలిగింపజేస్తుందని వాస్తుశాస్త్రంలో చెప్పారు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి వీధిపోట్లు వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రదేశంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా వీధిపోటు సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గృహంలో ఎక్కడ ఏ వాస్తు దోషం ఉన్నా సరే ఆ వాస్తు దోషం ఉన్నటువంటి ప్రదేశంలో ఆ వాస్తు దోషం ఉన్నటువంటి గది దగ్గర ఆ వాస్తు దోషం ఉన్నటువంటి మూలలో ఒక స్వస్తిక్ స్టిక్కర్ని అతికించుకున్న స్వస్తిక్ని వేలాడదీసిన ఆ వాస్తు దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వాస్తుశాస్త్రపరంగా ఈ జాగ్రత్తలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా మనం భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తాం.
స్నానం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధులు పాటిస్తూ స్నానాన్ని ఆచరిస్తాం. అయితే స్నానం చేసిన తరువాత కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. మనం స్నానం పూర్తి చేసిన తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.